పెంతెకోస్తు మహోత్సవం. ఆదివారం సువార్త సందేశము. పరిశుద్ధ గ్రంథంలోని సువార్త పఠనాలు. అపోస్తలుల కార్యములు 2 అధ్యాయం వచనాలు 1-11. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమికూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివలె ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న ఇల్లంత నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిననుగ్రహించిన కొలదివారు అన్యభాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులగు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయమొంది ఆశ్చర్యముతో, ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి పార్తియా, మాదియా, ఏలాము, మెస్పొటామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్త, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూద మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు, మనమందరమును దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము అని విభ్రాంతి నొంది తబ్బిబ్బుపడుచు, ఇదేమి చోద్యమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. పెంతెకోస్తు మహోత్సవం. ఆదివారం సువార్త సందేశము. అగ్ని జ్వాలల అంతరార్థం. పూర్వవేదంలో యూదుల పండుగలెన్నో ఉన్నాయి. వానిలో పాస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, గుడారాల పండుగ అత్యంత ప్రముఖమైనవి. ముచ్చటైన ఈ 3 పండుగల్ని యూదులు ఏపేటయంలో వైభవంగా, ఉత్సాహంతో జరుపుకునేవారు. ఈ 3 యూదులు తప్పక జరుపుకునే పండుగలు. యెరూషలేం పట్టణానికి 20 మైళ్ల దూరంలో ఉన్న మగవారంతా తప్పక నగరానికి వచ్చి ఉత్సవంలో పాల్గొనాలని శాసనం ఉండేది. అయితే సాంప్రదాయకంగా పాలస్తీనా దేశంలోని నలుమూలల నుండి చుట్టుప్రక్క దేశాల నుండి యెరూషలేం వచ్చి ప్రముఖమైన ఈ 3 పండుగల్ని సంవత్సరంలో 3 సార్లు వారం రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకునేవారు. పుట్టు పూర్వోత్తరాలు. ఈ 3 పండుగల పుట్టు పూర్వోత్తరాలను క్లుప్తంగా తెలుసుకోవటం ఎంతో అవసరం. ఆరంభంలో ఇవి వ్యవసాయ సంబంధమైన పండుగలు. పాస్క పండుగతోటి పులియని రొట్టెల పండుగను జరుపుకొనేవారు. పులియని రొట్టెల పండుగ కోతకాలం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. అది యవధాన్యము యొక్క కోతకాలపు తొలిగడియ. ఈ కోతకాలం 7 వారాలు సాగిపోయి గోధుమ పంట కోతతో ముగుస్తుంది. కోతకాలం 7 వారాలు ముగిసిన తర్వాత దేవునికి కృతజ్ఞతగా మరో పండుగను జరిపేవారు. దానిని పెంతెకోస్తు పండుగంటారు. పెంతెకోస్తు అంటే 50వ దినం, అనగా 7 వారాలు సాగిన కోతకాలం తర్వాత వచ్చే దినం. ఈ పండుగ రోజున పండిన గోధుమ పంట ప్రథమ ఫలములను దేవునికి కృతజ్ఞతగా అర్పించేవారు. ఇకపోతే సంవత్సరాంతాన వచ్చేది గుడారాల పండుగ, అనగా పొలాల్లో గుడారాలు వేసి పంట రక్షణకై రాత్రింబవళ్లు కాపలాకాసి ఎప్పుడు పంటనంతా ఇండ్లకు చేర్చిన్తర్వాత దేవునికి కృతజ్ఞతగా పండుగను జరిపేవారు. కాలక్రమేణ యూదులు వ్యవసాయ సంబంధమైన ఈ 3 పండుగల్ని తమ రక్షణ చరిత్రకు వర్తించేలా చేశారు. అనగా పాస్క పండుగతో పులియని రొట్టెల పండుగను ఇశ్రాయేలీ ప్రజల ఐగుప్త దాస్య విముక్తిని సూచించే పండుగగా పరిగణింప మొదలుపెట్టారు. పులియని రొట్టెల పండుగ తర్వాత ఈ 50 రోజులకు పెంతెకోస్తు పండుగను జరుపుకునేవారని చెప్పాం. ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశాన్నుండి తరలివచ్చిన తర్వాత దాదాపు 50 రోజులకు సీనాయి పర్వతం వద్ద యావే ప్రభువు మోసేకు 10 ఆజ్ఞలనిచ్చాడు. కనుక పెంతెకోస్తు పండుగను ఈ సీనాయి సంఘటనను సూచించే పండుగగా జరుపుకోవటం మొదలుపెట్టారు.
ఇకపోతే గుడారాల పండుగను ప్రజలు పాలస్తీనా దేశం చేరకముందు గుడారాల్లో నివసిస్తూ ఎడారిలో సంచరించిన కాలాన్ని సూచించ పండుగగా జరుపుకోవటం ఆరంభించారు. ఈ విధంగా ఒకప్పుడు వ్యవసాయ సంబంధమైన ఈ 3 పండుగలు కాలక్రమేణా రక్షణ చరిత్రలోని 3 ప్రముఖమైన సంఘటనలకు పరిమితమయ్యాయి. ప్రాత, క్రొత్త పెంతెకోస్తు. పూర్వవేదంలో పెంతెకోస్తు పండుగ సీనాయి పర్వతం వద్ద యావే ప్రభువు మోసేకు తన చట్టాన్ని ఇచ్చిన సంఘటనను సూచించిందన్నాం. అదే పండుగ రోజున ఇప్పుడు నూతన వేదంలో సవిత్రాత్మ ప్రజలపై దిగివచ్చినాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అనగా నూతన వేదంలో పెంతెకోస్తు పండుగ పవిత్రాత్మ రాకను సూచిస్తుంది. అది పాస్క పండుగ ముగిసిన తర్వాత 50 రోజులకు జరిగింది. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియుండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకవలె వ్యాపించి అక్కడున్న ఒక్కొక్కరిపై నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడే పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్యభాషల్లో మాటలాడసాగిరి. అపోస్తుల కార్యాలు 2 అధ్యాయం వచనాలు 1-4 వరకు. బాబేలు గోపురం. పెంతెకోస్తు పండుగనాడు యూదులు యూద మతంలో వారు పాలస్తీనా దేశం నలుమూలల నుండి ఇతర దేశాల నుండి ఎంతోమంది యెరూషలేం నగరం వచ్చియున్నారు. ఇంటిలో కూడెయున్న జస్పారాలు పవిత్రాత్మ రాకచే కలిగిన భయంకర శబ్దం వినగానే పండుగకు వచ్చిన ఆ జనసమూహం అచ్చట గుమికూడింది. తమ స్వదేయలలో మాటలాడుచున్న అపోస్తలులను గాంచిన ఆ ప్రజలు విస్మయమొంది ఆశ్చర్యంతో బిగ్గరగా, ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ కరములు కారా? ఇదేమి, వీరు మాట్లాడునది మనమందరము మన ప్రాంత భాషలో వినుచున్నామే? పార్తియా, మెదియా, ఏలాము, యూదయ, కపదోసియా, ఆసియా, ఫ్రీజియా, సంఫీలియా, భగపు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన వారు, యూదులు, యూదమతమున ప్రవేశించినవారు, తీయులు, అరబ్బీయులు, మున్నగు మనమందరము, దేవుడు మేషన్ని కార్యములను గూర్చి నీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో చున్నాము అని నిభ్రాంతి నొంది తబ్బిబ్బు పడుచు, ఇదేమి చోద్యమో యని ఒకరితో నొకరు చెప్పుకొన్నారు. అపోస్తుల కార్యములు 2 అధ్యాయం 5 వచనాలు నుంచి 11. ఈ సంఘటనకి పూర్వవేదంలో బాబేలు గోపురం కట్టడంలో దానికి కొంత సంబంధమున్నది. ఒకానొకప్పుడు భూమిమీద జనులందరూ ఒక భాషనే మాట్లాడిరి. ఆ భాషలోని మాటలును ఒక తీరుగానే యుండెడివి అని పరిశుద్ధ గ్రంథం చెప్పుతుంది. అట్టు ప్రజలు గర్వంచే ఒక పెద్ద గోపురాన్ని నిర్మింప మొదలుపెట్టారలు. 2 మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమువుతూ గోపురాన్ని ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును, మనము భూమి చెర్యాచెదురైపోము అని వారనుకొన్నారు. ఇది గాంచిన దేవుడు వారిపై మండిపడి వారిని నేల 4 చెరగులకు చెదరగొట్టదలచాడు. అక్కడ దేవుడు ప్రపంచమునందలి ప్రజలందరూ మాట్లాడు భాషను తారుమారు చేసెను. కావున దానికి బాబేలు అనగా తారుమారు చేయుట అను పేరు వచ్చెను. అక్కడ నుండియే నేల 4 వైపులకు దేవుడు మానవులను చెదరగొట్టెను. పాపం ప్రజలను చెల్లా చెదరు చేసి ఒకరినొకరు అర్థం చేసుకోకుండా చేసింది. ఇప్పుడు పవిత్రాత్మ వారిని ఏకం చేసి అన్యభాషలు మాట్లాడునట్లు, అర్థం చేసుకొనునట్లు చేస్తుంది. ఎన్నో దేశాల నుండి యెరూషలేం వచ్చిన ప్రజలు అచ్చట గుమికూడారు. ఈ సంఘటన సార్వజనీనమైన శ్రీసభ స్వభావాన్ని సూచిస్తుంది. ముందు పవిత్రాత్మ అన్ని జాతుల నుండి, దేశాల నుండి ప్రజలను శ్రీసభలోకి ఆకర్షిస్తుంది. పవిత్రాత్మ అవసరమా? క్రీస్తు తన భౌతిక జీవితాన్ని ముగించి ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. అయితే అగోచరంగా శ్రీసభలో నుండి లోకాంత్యం వరకు ప్రజలకు సహకరింపదలచాడు. అందుకే తన ఆత్మయైన పవిత్రాత్మను ఈ దినం పంపుతున్నాడు. క్రీస్తు ఆరంభించిన పనిని పవిత్రాత్మ ఈ లోకంలో కొనసాగిస్తుంది. క్రీస్తు శిష్యులగా మనం ఆయన పనిని కొనసాగించుటకు కావలసిన జ్ఞానాన్ని, శక్తిని పవిత్రాత్మ ప్రసాదిస్తుంది. చెల్లా చెదరైన మానవులను పవిత్రాత్మ ఏక కుటుంబంగా తీర్చిదిద్దుతుంది.
శరీరంతో పోల్చబడిన శ్రీసభకు పవిత్రాత్మ ఆత్మ వంటిది. ఆత్మలేని శరీరం నిర్జీవమైనట్లే పవిత్రాత్మ లేనిచో శ్రీసభ జీవోత్సవంలా ఉంటుంది. మన వ్యక్తిగత జీవితంలో కూడా పవిత్రాత్మ ప్రేరణ లేనిచో అది నిర్జీవమే. పవిత్రాత్మ మనలను అనుదినం ఏక కుటుంబంగా ఏక శరీరంగా సమకూరుస్తూ, తీర్చిదిద్దుతూ, పవిత్రపరుస్తూ యేసుక్రీస్తు శిష్యులంతా ఆయన పనిని చేపట్టేటట్లు చేయాలి. పవిత్రాత్మ మనయందు వాసం చేయుచు, క్రీస్తు సందేశాన్ని అవగాహన చేసుకోటానికి, జీర్ణం చేసుకోటానికి మనకు సహకరిస్తూ ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా నిలబడి బోధించటానికి శక్తి నొసగుతుంది. ఆత్మ వరాలు. మనలో ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన వరం ఉండవచ్చు. శరీరంలో పలువిధములైన అవయవాలు తమ ప్రత్యేక విధిని సక్రమముగా చేయునట్లే శ్రీసభలో మనం ఒక్కొక్కరం ఒక ప్రత్యేకమైన కర్తవ్యాన్ని కలిగియున్నాం. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చటానికి ఒక ప్రత్యేకమైన వరం కూడా ఉంటుంది. ఆధ్యాత్మికములగు వరములు పెక్కు ఉన్నవి, కాని వాని నొసగు ఆత్మయొక్కడే. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరియొకనికి విజ్ఞానపూర్వకముగు వాక్కును ఒసగుచున్నది. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరియొకనికి స్వస్థపరుచ శక్తిని ఇచ్చుచున్నది. కాని వీనినన్నిటినీ చేయు ఆత్మయొక్కటియే. తమ ఇష్టముననుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము ఆయన ఒసగుచున్నాడు. కొరింథీ 12:4-11. మనలోని ఆత్మవరాన్ని దైవరాజ్య వ్యాపకానికై ఉపయోగించాలి. ఇతరులలోనున్న ఆత్మవరములను మనము గుర్తించి వారితో ఏక మనస్సు ఏక హృదయము కలిగి ఏక కుటుంబంగా జీవిస్తూ శ్రీసభ వ్యాపకానికి కృషి చేయాలి.